వీడు టిఫిన్ తింటాడని మొత్తం ఊరంతా తిరిగేసాం. మ్యాటర్ ఏంటంటే దివాళీ ముందు రోజు ఫ్రెండ్స్ అందరం టపాసులు షాపింగ్ కోసం వెళ్ళిపోయాం. మరప్పుడు రీల్ పెట్టుకుంటే ఇప్పుడేం చేస్తున్నారా అంటే చిన్న పన్నుండి పెట్టలేదులేరా బాబు, వీడి ఇంట్లో అడిగి మరీ కొన్నాడు టపాసులు. మా రూపేష్ గడు ఆకలేస్తుందని మొత్తం ఊరంతా తిప్పేశాడు. చివరికి పేరంపేట రోడ్ లో దొరికింది. వాడెక్కడ తింటే మాకెందుకురా, ఏం లేదు మామ చూసి చిల్ అవుతామని. ఇక దివాళీ రోజు ప్రమిదలు కొనాలి అని అమ్మ వీధి చివరి తీసుకొచ్చి మరీ కొనేసింది. ఇక సాయంత్రం లక్ష్మీ పూజ మొదలెట్టేసింది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని పూజ చేస్తారు. అసలు దివాళీ ఎందుకు జరుపుకుంటారు మీకు తెలుసా? రే వాళ్ళకి తెలుసులేరా, మళ్ళీ నువ్వు చెప్పక్కర్లే. సర్లేరా మళ్ళీ గుర్తు చేద్దాం. మన శ్రీకృష్ణుల వారు నరకాసుడిని వధించడం కోసం సత్యభామని వెంట తీసుకెళ్లి సంహరిస్తారు. అలాగే మన రాముల వారు రావణాసురుని వధించి సీతాదేవిని అయోధ్యకి తీసుకొస్తారు. అలా భక్తులందరూ దీపాలు వెలిగించి మరీ దీపావళి జరుపుకున్నారు. అలాగే మన వేదాల్లో చెప్పింది ఏంటంటే అధర్మంపై ధర్మం గెలిచిందని ప్రజలంతా ఈ వేడుకను జరుపుకుంటారు. ఇక మేమైతే లాస్ట్ ఇయర్ ఉన్న టపాసుల్ని అలా కాల్చి మరీ తగలెట్టేశాం. మా తమ్ముడైతే ఈసారి మిస్ అయిపోయాడు. సో దివాళీ రోజు అందరూ చిల్ చేశారు కదా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.